అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు మధ్యాహ్నం ఫుల్గా అన్నం తినేసి బాగా పడుకున్నానండి. పడుకొని లేచే టైంకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయింది. స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది. పిల్లలకి స్నాక్స్ ఏం చేయాలో అర్థం కాలేదు. స్నాక్స్ ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఫ్రిడ్జ్లో పాలు అయితే కొంచెమే ఉన్నాయండి, చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఏం చేయాలో అర్థం కాక కొంచెం సేమియా అయితే ఉంది. కొంచెం వాళ్ళిద్దరికైనా సరే చేసి పెట్టేద్దాం అని చెప్పేసి కొంచెం నెయ్యి వేసి సేమియా పుల్లలు అయితే వేపేసి అందులో పాలు బాగా మరిగించిన తర్వాత అందులో వేసి అయితే చేసేసానండి. పిల్లలకి సేమియా అంటే ఇష్టమే, బాగానే ఇష్టంగానే తింటారు. కాకపోతే కొంచెం లేచి ఏవైనా ప్రిపేర్ చేసి ఉండాల్సింది. కానీ నేనేమో పడుకొని ఇప్పుడే లేచాను. ఏం చేయాలో అర్థం కాక ఈజీగా అయిపోద్ది, బేగా అయిపోద్ది అని సేమియా అయితే చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. వాళ్ళకి కూడా ఇష్టమైపోయింది. పిల్లలేమో వచ్చే టైం అయిపోయింది. వాళ్ళకి కూడా ఇష్టమే కదా అని చెప్పేసి సరే చేసేద్దాంలే అని చెప్పి చేసేసాను. అందులో కొంచెం షుగర్ వేసుకొని కలిపేసుకొని అయితే ఉడికిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే బాగుంటుంది. కాకపోతే ఇందులో పాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి, అందుకే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది. టేస్ట్ అయితే పర్వాలేదు, కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా వచ్చింది. అందులో యాడ్ చేసుకున్నాను. మా పిల్లలైతే వచ్చేసే టైం అయిపోయింది. వాళ్ళు వచ్చే టైంకి ఇది కూడా రెడీ అయిపోయింది. పిల్లలైతే వచ్చేసారు చూడండి, స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. వీళ్ళు కూడా బాగా ఆడుకుంటున్నారు. అమ్మ ఏం చేసావు అని అడిగారు. వచ్చిన సేమియా చేశాను నాన్న, ఓకే అన్నారు. సేమియా అయితే రెడీ అయిపోయింది. వీళ్ళు కూడా టేస్ట్ బాగానే ఉంది అన్నారు. ఓకే బాయ్.